మన జాగ్రత్తగా వెతికిన వారికి నేను జాగ్రత్తగా వెతకండి, దేవుని దొరుకుతాడు, మాట్లాడతాడు. అడుగులు మీకు ఇవ్వబడను, వెతుకులకు దొరకను, తట్టులు మీకు అడుగున ప్రతి వారికి ఇవ్వబడను. ఇచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, అభిషేకించే దేవుడు, బలపరిచే దేవుడు, నూటివరకు మన ఎడల కృప చూపే దేవుడు, అత్యంత కృప కలిగే దేవుడు. ఆయన ప్రేమ ఎంతో అపారమైంది. సండే స్కూల్కి మీరు పిల్లల్ని పంపకుండా వేరే చోటికి పంపిస్తున్నారు. అది మంచిది కాదు. ఎందుకంటే మాదిరి సండే స్కూల్ చదవడానికి వస్తుంది. ఆమె ఏం చదువు లేదనుకోవాలి, ఎంఏ బీఈడి చదివింది, కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంది. ఇవాళ బందరవుతుంది పరీక్ష పేపర్ దిద్దడానికి. మరి మేము అన్నీ మానుకొని జీవన సంస్థలకు వస్తే ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఎంత బలహీనంగా ఉన్నా కూడా దేవుని పని మానకూడదని మేము వచ్చాము. ఎప్పుడు కూడా అసలు నాకు చేయి బాగాలేదని అక్కడి నుంచి నేను రాలేనని మా ఆఖరి రోజు ఎప్పుడైనా చూసారా మీరు? దేవుని పని దేవుంది, ఆయన చేసుకుంటాడు, రావాలి. కానీ మన అశ్రద్ధ, మన అనాలోచన, ఎన్ని వారాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు మీరు దేవుని సన్నిధికి వచ్చి ఒకసారి ప్రశ్నించుకోండి. మమ్మల్ని చూడాలని మమ్మల్ని ప్రేరేపించేవారు ఉన్నారంటే తక్కువ. దేవుని ప్రేమను ఇతరులకు చూపించాలి. మీరు ఎక్కడన్నా ఉద్యోగాల్లో ఉన్నారు, మీరు ఉద్యోగాల్లో మేము మీకోసం మా చేతులు జోడించి రేయించాము అంటే 3 గంటలు లేచినప్పుడే ప్రార్థన చేసి దేవుడికి అప్పగించారు. ఆయన మిమ్మల్ని కాపాడి రక్షించాలని సంఘ ప్రార్థన, సేవకుని ప్రార్థన, విశ్వాసుల ప్రార్థన, కుటుంబ ప్రార్థన. కొంతమందికి ఏమంటారంటే గ్రూపులో ప్రార్థన చేస్తామండి అని అంటారు. గ్రూప్లో ప్రార్థన చేయొచ్చు, మంచిదే. కానీ డైరెక్ట్గా నీ అంత నీవు మోకరించి ప్రార్థన చేయడం వేరు. మమ్మల్ని ఎవరు లేపక్కర్లా, దేవుడు మాకు బలుపు ఇస్తున్నాడు. లేచిన తర్వాత అలారం అవుతుంది. ఏం వాడు అంటే దేవుని ప్రేమను గుర్తించిన తర్వాత దేవుని ప్రేమ మర్చిపోకూడదు. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీరు ఎక్కడన్నా ఉద్యోగం చేస్తున్నా మేము సంఘంతో ప్రార్థన చేయలేదు. ఇక్కడ ఉన్నవారైనా దూరంలో ఉన్నవారైనా కాపాడి రక్షించు.